మీరు చూస్తున్నారు వైవిఆర్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అద్భుత జీవగిరి తపస్సు కాలమందు 6వ బుధవారం ఈ జీవగిరినాథుని పండుగ జీవగిరి కొండపై హంసవరం ఆర్సిఎం చర్చి వారు అత్యంత వైభవంగా జరిపిస్తారు. మొట్టమొదటిగా ఉదయం 6 గంటలకే హంసవరం చర్చి నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ జీవగిరి కొండపై ఉన్న జీవగిరినాథుని వద్దకు వస్తారు. తమ జీవితాలలో కూడా అద్భుతాలు జరిగాయని కొందరు, మా జీవితాలలో కూడా అద్భుతాలు జరగాలని ఇంకొందరు ఈ పండుగను కనులారా చూడడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి కూడా వందలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పండుగ రోజు ఈ కొండకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దారి పొడవున మెడికల్ క్యాంపులు, వడదెబ్బ నుండి తట్టుకోవడానికి టెంట్లు, మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు, వాహనాలపై వచ్చే భక్తులకు రోడ్ క్లియరెన్స్ కోసం సెక్యూరిటీ సిబ్బందిని నియమించి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటుతో పాటు భక్తులకు సకల సౌకర్యార్థం ఎన్నెన్నో సౌకర్యాలు కల్పిస్తారు. పిల్లలు కలగని వారు ఇక్కడ కొండపై చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని ఒకరు, మాకు ఎన్నో మేలులు జరిగాయని ఇంకొందరు, రాయి మీద రాయి పేర్చితే కొత్త ఇల్లు కట్టుకుంటారని ఇంకొందరు, ఇక్కడికి వస్తే ఎటువంటి అనారోగ్యాల నుండైనా స్వస్థత పొందుతారని ఇంకొందరు. ఈ కొండపై ఒక్కసారైనా అడుగు పెట్టి చూడండి, అద్భుతం అంటే ఏంటో మీకే తెలుస్తుందని ఇంకొందరు. ఎన్నో ఆశలతో, ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వారం రోజుల పాటు ఇక్కడ స్థానిక సంఘస్థులు ఈ కొండపై స్వచ్ఛందంగా శ్రమదానం చేయడం అమోఘం. ఫాదర్ ఎస్ బాలశౌరి గారి సేవ అద్భుతం, మహాద్భుతం. ఉదయం పాదయాత్రతో మొదలైన ఈ పండుగ సాయంత్రం స్వస్థత ప్రార్థనలతో ముగుస్తుంది. ముందుగా ఫాదర్ బాలశౌరి గారు ఏమంటున్నారో విందాం. వీరి పూర్తి మాటలు వినాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు శుభములు ప్రియులారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రాన్ని ప్రారంభించి 21 సంవత్సరాలు ముగించుకుంటూ ఉన్నాము ప్రియులారా. 22వ వసంతములు అడుగు పెడుతూ ఉన్నాము. ఈ పవిత్రమైన అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర మహోత్సవము ప్రతి సంవత్సరము కూడా తపస్సు కాలంలో 6వ బుధవారం జరుగుతూ ఉంది ప్రియులారా. ఈ పవిత్ర పండగకి అనేక మంది అన్ని జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు ప్రియులారా. ముఖ్యంగా అటు విశాఖపట్నం నుంచి ఇటు తూర్పుగోదావరి అందరూ కూడా చాలా చక్కగా వస్తూ ఉన్నారు. ఈ పవిత్రమైనటువంటి మహోత్సవంలో అనేకమైన ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయి. ఆరోగ్యంగా, మానసికంగా బాధపడిచిన వారికి శాంతి సమాధానములు పసుకుబడుతూ ఉన్నాయి ప్రియులారా. దేవుని బిడ్డలారా, అనేక మందికి ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంలో గత 21 సంవత్సరం నుంచి గౌరవనీయులైన ఫాదర్ కీర్తిశేషులు యాంటోనీ పారియల్ ఫాదర్ గారు ప్రారంభించారు. ఫాదర్ పరంజ్యోతి గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పటికీ కూడా గురువులందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఈ పవిత్ర మహోత్సవానికి మీ అందరికీ స్వాగతం చెప్తూ మిమ్మల్ని ఘనముగా ఆశీర్వదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు జీవగిరినాథుడి ద్వారా మేము దీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఎన్నో కోరికలు నెరవేరుస్తున్నాయండి. ఎన్నో సంవత్సరాలు పెట్టించి మేము ఇక్కడికి వస్తున్నామండి. మేము అనుకున్న కోరికలు అవుతున్నాయండి. ఇక్కడైతే ఎంత పిల్లలకి ఇక్కడ చెట్టు కాడ పిల్లలు లేనట్టు వాళ్ళకి ఉయ్యాలు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారండి. అలాగే నేను ఒక 5గురు కట్టానండి. 10 సంవత్సరం కూడా పుట్టారండి పిల్లలు. మరి ఇక్కడ ఇల్లు లేనట్టు వాళ్ళు కూడా ఇక్కడ రాళ్ళు కడితే కంపల్సరీ ఇల్లు కట్టుకుంటారండి. నా విషయంలో నేను కూడా కడుతున్నానండి. మరి దేవుడు నాకు నెరవేరుస్తాడని నేను చాలా మంది కూడా కట్టానండి, చెప్పానండి. ఇక్కడ అనేకమైన కోరికలు నెరవేర్చుకుని ఎంతో మంది నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా భక్తులు వస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు ఇస్తుందండి. మరి తల్లి యేసుప్రభు కూడా ఇక్కడ చాలా మంది ఎంతో మంది ఎన్నో కోరికల నుంచి ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుతారండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరికి కీళ్ళు పొందలేదండి. ఇక్కడ నాకు జీవితంలో అయితే నేను ఫస్ట్ కొంటే నాకు బావు పుట్టాలని అనుకున్నానండి. నాకు బావు పుట్టాడండి. తర్వాత అమ్మాయి పుట్టాలని అనుకున్నానండి. అమ్మాయి పుట్టిందండి. నా జీవితంలో మరి చాలా మేలు కుదిరిందండి. మరి
మరి తెలికి ఇక్కడ యేసుప్రభు గారికి కూడా కృతజ్ఞతలు వందనాలండి. నా జీవితంలో మేలు చాలా మంది కూడా పొందేయండి. మరి నాలాగే ఇంకా చాలా మంది జరగాలనేసి కోరుకుంటున్నానండి. ఈ జీవగిరి పండగ గత 20 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ప్రతి మొదటి శుక్రవారం కూడా జీవగిరికి వచ్చి భక్తులు ఇన్ని వారాలు వస్తాం అన్ని వారాలు వస్తామని చెప్పుకోవడం, ఇక్కడ అద్భుతాలు జరగడం చూసి ఇంకా ఈ జీవగిరి అభివృద్ధి దినదినములు అనుదినం ప్రతి దినం కూడా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జీవగిరి మహోత్సవం జరగబడుతుంది. ఫస్ట్లో 3,000 జనం నుండి స్టార్ట్ అయ్యి ఈవేళ 20,000 జనం దాకా ఇది అభివృద్ధి చెందుతుంది. కనుక జీవగిరి ప్రతి ఒక్కరు కూడా ఈ జీవగిరి మహోత్సవంలో పాల్గొని జీవగిరి యొక్క అద్భుతములు చవి చూడాలని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ జీవగిరి పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క పవిత్ర దేవాలయం దగ్గర ఏంటంటే నాకు తెలిసింది ఒక 20 సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర అనేది తెల్లవారుజామున 5 గంటలకు అంశవరం నుంచి కృష్ణాపురం, అంశవరం, జిల్లెడుపారు, తుని, పాకిరిపేట విసారణలన్నీ కలిసి ఈ యొక్క జీవగిరిలో ఒక అద్భుత శక్తి ఉందని తెలిసిండి యేసుక్రీస్తు మీద, మరీమాత మీద భక్తిపూరితంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగనే ఏంటంటే ఈ యొక్క జీవగిరి మహోత్సవానికి మూలకారకులు మాక ఫాదరు అంతోని గారు, తర్వాత ఏంటంటే పరంజ్యోతి గారు, మా యొక్క అంశార విసారణకి ఎన్నో వినలేని మేమెంతో దీనస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థనా శక్తులతో మమ్మల్ని కుమ్మరించి వారు ముందుగా నడిచి ఆ యొక్క పరంజ్యోతి గారు మరి ఇంకా మహానుభావుడు ఎక్కడ ఏ విషయంలో ఉన్నారు కానీ ఆయనకి మా యొక్క అంశార విసారణ తరపున వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మరి యొక్క తపస్కాలంలో జీవగిరి మీద గవరపేట హంసవరం విచారణ జీవగిరి మీద ఈ యొక్క జీవగిరినాథుని పండుగ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ వచ్చి ఈ యొక్క ప్రార్థనలలో పాల్గొని వారు అనుకున్న కోరికల మేరకు ఎంతోమంది మరి వారి అనుకున్న అవసరాలకి వారి కోరికలు ఆ యొక్క జీవగిరినాథుని సమక్షంలో విన్నవించుకున్నట్లయితే చాలామంది వారి యొక్క కుటుంబాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని ఇంకా చాలామంది భక్తులకి వారు చెప్పడం ద్వారా ఇంకా ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా వైభవంగా ఈ యొక్క పండుగ జరుపుతారండి. మీరు కూడా వచ్చి ఈ యొక్క పండుగలో పాలు పంచుకొని ఆ జీవగిరినాథుని యొక్క దీవెనలు వరాలు పొందుతారని మేము విన్నవించుకుంటున్నాం. ఫస్ట్ పరమేశ్వర ఫాదరు, తర్వాత జేస్తాస్ ఫాదరు, అర్లీ ఫాదరు, ప్రతాప్ ఫాదరు, బాలసౌరి ఫాదరు వీళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధి చేసి ఈ జీవగిరినాథుడి గురించి ఎంతో వేల మందికి చాటి చెప్పి ఇంకా ఎంతోమంది భక్తులు రావాలనేసి దేవుని కోరుకుంటే మనకు అదే కోరుకున్న కోరికలు కూడా మనం అనుకున్న ఏమన్నా సరే దేవుని ఇక్కడికి వచ్చి కొండకు వచ్చి మొక్కుకుంటే జరుగుతాయని మా నమ్మకం. అందరికీ కూడా అలాగే నమ్ముతారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. రమ్మని జీవగిరినాథుడిని దర్శించుకోమని ఎంతో వేల మంది భక్తులు వచ్చి దేవుడి గురించి ఇంకా ప్రతి గ్రామానికి వెళ్ళి చాటి చెప్పాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏది కూడా లేకుండా లేదు, ఆశీర్వాదంతో వెళ్తారు. దేవుడు నామంలో ఏదైనా జరుగుతుందని నమ్మకంతో రావాలి. మనం నిరాశతో వెళ్ళకూడదు. దేవుడి గురించి చెప్పడానికి మీరు వస్తేనే ఈ కొండకు వచ్చి చూసి ఈ కొండకు వచ్చి మీరు కాలు పెడితే చాలు ఆయన గురించి మీకే తెలుస్తుంది. ఈ కొండకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా వెనక్కి వెళ్ళి మాకు ఇది జరగలేదు అది జరగలేదు, ఉద్యోగాలే కాదు, పెళ్లి నిర్ణయాలే కాదు, పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, ఇల్లులు కట్టుకోలేని వాళ్ళు కానీ, చదువుల్లో కానీ అన్నిటిలో కూడా గొప్పగా మేలు జరిగాయి. దేవుడు ఆశీర్వదించి అనుకున్నవన్నీ కూడా జరిగాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని, ఉద్యోగం కోసం ప్రార్థించిన వారికి ఉద్యోగ కోసమును, వివాహం జరిగినటువంటి వారికి వివాహము జరుగుటకు ఆ జీవగిరినాథుడు ఎంతో వారికి దీవెనలు అందిస్తూ ఉన్నారు. ఈనాడు ఈ అద్భుత జీవగిరికి సుమారుగా విజయవాడ మేత్రాసనము నుంచి, విశాఖపట్నం మేత్రాసనము నుంచి, విజయనగరం మేత్రాసనము నుంచి, మరి గుణదల మేత్రాసనము నుంచి, గౌరీపట్నం మేత్రాసనము నుంచి మరి అనేక మంది భక్తులు వస్తూ ఈ యొక్క అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అనేక మేలులు పొందుతూ ఉన్నారు. అందుకు ఆ జీవగిరినాథునికి వందనాలు తెలియచేస్తున్నాము. ఈనాడు పర్వదిన కార్యక్రమంలో అనేక మంది వేల భక్తులు ఈ జీవగిరినాథుని దర్శించి దివ్య పూజ బలిలో పాలు పంచుకుంటూ మరి ఈనాడు మరి
దగాని జేవిఆర్ ఫాదర్ గారి చేతుల మీదుగా దివ్య పూజా బలి జరగబోతూ ఉంది. వారు స్వస్థత ప్రార్థన కూటమి ప్రారంభిస్తూ ఉన్నారు. ఈనాడు మరి అదేవిధంగా ఈ జీవగిరి కొండ మీద ఎన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి ఆ జీవగిరి నాథుడు మరి ఈనాడు లోకములో అనేక కుటుంబాలలో అనేక ప్రాంతాల్లో శాంతి సమాధానం కూడా దయచేయాలని మరి వస్తున్నటువంటి భక్తులందరి కోసం కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈనాడు మరి వారి యొక్క కుటుంబాలలో ఏ కుటుంబాలలో మరి ఉద్యోగ అవసరతలు ఉన్నాయో, మరి సంతానం లేమినటువంటి ఆ బిడ్డలకు సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదించాలని మరి దివ్య పూజా బలిలో సమర్పించడం జరుగుతుంది. ఈ జీవగిరినాథుడు వారి కుటుంబానికి ఎలనేనటువంటి మరి ఆనందాన్ని సంతోషాన్ని చేకూర్చి పెడుతున్నందుకు ప్రభుకు వందనాలు తెలియచేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈనాడు ఈ 2025 సంవత్సరంలో ఫాదర్ ఎస్ బాలశౌరి చేతుల మీదుగా ఈ యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్గా వారు బాధ్యతలు తీసుకొని అనేక కార్యక్రమాల్లో మరి అనేక ప్రాంతాలకు ఈ యొక్క సువార్తను ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాల వారు ఈ జీవగిరినాథుని దర్శించేటువంటి అవకాశమునకు బాధ్యులవుతూ ఉన్నారు. మరి ఆ విచారణ గురువులకు కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క జీవగిరి పుణ్యక్షేత్రాన్ని కూడా అనేక ప్రాంతాలకు పరిచయం చేయడానికి మీడియా ప్రతినిధులు మరి ఈ యొక్క ఛానల్ అందిస్తున్నటువంటి వారికి ఆ జీవగిరినాథుడు మరి వారి యొక్క ఛానల్ అభివృద్ధిలో వారు అనేకమైనటువంటి విషయాలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నందుకు వారికి కూడా వందనాలు తెలియచేస్తూ కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాము. మరి కృష్ణాపురం నుంచి కొండపైకి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ఇక్కడ మరి బట్టల మీకు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పండుగ కూడా మరి జీవగిరినాథుడి పండుగ కూడా ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క పండుగ పవిత్రమైన శిలువ మార్గం కూడా ఎంతో పవిత్రంగా అది మరి మెట్ల నుంచి కూడా రావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఎక్కడ కిందనే దివ్య పూజ బలి అయితేనే మరి అదేవిధంగా భోజన సదుపాయం అయితే అన్ని కూడా సక్రమంగా మరి కొండ కిందనే మరి ఇవ్వడం మరి చేయడం జరుగుతుందండి అన్ని కార్యక్రమాలు కూడా. మరి అదేవిధంగా అనేక గ్రామాల నుంచి అయితేనే అనేక పట్టణాల నుంచి అయితేనే మరి ఈ యొక్క కొండకు తరలి వచ్చి ఆ జీవగిరినాథ ప్రభు ఆశీర్వాదాలు తీసుకుని ఈ యొక్క పవిత్రమైన సిలువు కూడా మోకరించి మరి ఏదైతే కంపల్సరిగా బిడ్డలు మోకాళ్ళతో వచ్చి అడుగుతున్నారో కంపల్సరిగా వాళ్ళ కోరికలు మరి వాళ్ళకి విన్నపాలు కూడా మరి దేవుడు ఆలకించి మరి గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తున్నారండి. బిడ్డలకు గర్భఫలం లేని బిడ్డలకు కూడా గర్భఫలం దయచేస్తున్నారండి ఇక కొండపైన మరి సిలువు కూడా అడుగుతాని. అదేవిధంగా మరి ఎక్కడి నుంచి మరి విశాఖపట్నం నుంచి తండ్రి గారు బిషప్ గారు కూడా ఇక్కడికి వచ్చి వాక్య పరిచయం అందించడం జరుగుతుందండి. అదేవిధంగా మా యొక్క తండ్రి గారైన అంశవరం విశ్వరణ మరి బాలచౌదరి ఫాదర్ గారు కూడా ఎంతో కష్టపడి మరి ఏదో చేయాలని తపన ఆ బిడ్డకు మరి దేవాదేవుడు ప్రతి సంవత్సరం కూడా కల్పిస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఇక కొండపైన మరి ఆ కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మరి అదేవిధంగా సిసి రోడ్డు వేయించాలని అనేక దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించే భాగ్యాన్ని కూడా ముందు ప్రజలు ముందుకు రావాలని మరి ప్రతి బిడ్డలను కూడా అడుగుతున్నారండి. అదేవిధంగా మరి యొక్క కొండపైన పెద్ద దేవాలయం కూడా నిర్మించాలని మా యొక్క విచారణ గురులు ఎంతో తపనతో మరి పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారండి. ఇది ఒక టీం వర్క్ అండి. ఇది ఒక గ్రామానికి సంబంధించింది కాదు. ముఖ్యంగా తేటకుంట గవరపేట యొక్క ప్రజల యొక్క పూర్తి సహకారం నడుస్తున్నటువంటి దేవస్థానం ఇది. ముఖ్యంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఒకప్పుడు చిన్న కొండ అండి. ఈ కొండను అభివృద్ధి చేసుకుంటూ దీన్ని జీవగిరి అంటే జీవంతో కూడినటువంటి ఒక గిరి ప్రదేశంగా దీన్ని అభివృద్ధి చేస్తూ పునీత ఆర్సిఎం చర్చి వారు దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా వారు ఎంతో శ్రమపడి దీనికి గవర్నమెంట్ నుంచి హక్కులు సాధించుకొని ముఖ్యంగా దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించుకొని అదేవిధంగా ఇక్కడ గ్రామస్తుల యొక్క పూర్తి సహకారంతో ముఖ్యంగా ఇది తేటకుంట గ్రామ పంచాయతీకి సంబంధించిందండి. కాబట్టి తేటకుంట ప్రజల యొక్క ప్రెసిడెంట్ గారు మరియు పౌరుల యొక్క పూర్తి సహకారం ఇక్కడ ఉంటూ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో వారు తనదైన పాత్రను పోషిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన తేటకుంట జనాలకి మరొకసారి మీడియా ముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది కంప్లీట్ గా బ్రదర్ ఆర్సిఎం అనేది రోమన్ క్యాథలిక్ మిషన్ బ్రదర్, దాని యొక్క పూర్తి పేరు. ఇది ఒకప్పుడు మన చరిత్ర చెప్తుంది బ్రదర్. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం నుంచి ఉన్నటువంటి వ్యవస్థాపకమే ఆర్సిఎం బ్రదర్. ముఖ్యంగా దీన్ని రోమ్ నుంచి
రోమ్ లో ఉండేటువంటి వాటికన్ సిటీ నుంచి మా పోపు గారు మమ్మల్ని పరిపాలిస్తారు. ఆయన కింద కార్డినల్స్ ఉంటారు, ఆయన కింద బిషప్లు ఉంటారు, ఆయన కింద ఫాదర్లు ఉంటారు, ఆయన కింద బ్రదర్లు ఉంటారు. ఇది 14 సంవత్సరాల కఠోర దీక్ష చేసి ఒక ఫాదర్ అయ్యేటువంటి సమయం బ్రదర్. అదే విధంగా ఇక్కడ అయ్యేటువంటి ఫాదర్లకి సంబంధ బాంధవ్యాలు ఏవి ఉండవు, అదే విధంగా స్త్రీ సహసాంగత్యం ఉండదు బ్రదర్. 14 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తూ ఈ దీక్షలో వాళ్ళు ఎన్నో రకాల ప్రలోభాలను ఎదుర్కొంటూ వాటన్నిటిని కూడా అధిగమించి ఇహలోక జీవితాన్ని మొత్తం పరిత్యజించి ప్రభువుకి అర్పించేదాన్నే రోమన్ క్యాథలిక్ మిషన్ అంటారు బ్రదర్. ఇక్కడ చందాగా కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పరెన్సీగా రోమ్ కు పంపించేస్తారు బ్రదర్. వాళ్ళు అక్కడ నుంచి దీని అభివృద్ధి నిమిత్తం కొంచెం మాత్రం ఫండ్ వారు క్రైస్తవ మత వ్యాప్తికి ఉపయోగించుకొని మిగతా 1/6 కొంచెం వంతు ఇక్కడ పంపిస్తారు. దాన్నే మేము అభివృద్ధి పనులుగా ఇక్కడ వాడుతుంటాం బ్రదర్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు ఏ ఊరు సార్? తేటగుంట అండి. తేటగుంట అండి. ఈ గ్రామం విలేజ్ కూడా ఇదేనండి? ఇక్కడేనండి, ఇక్కడేనండి. సార్ మీరు ఇక్కడ జయగురు పుణ్యక్షేత్రానికి వచ్చి ఎప్పటి నుంచి వస్తారండి మీరు? గత 20 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడే చేస్తుంటాం అండి. ఇక్కడ వస్తున్నాం అండి. మేము తేటగుంట అంతనివర్చ సంఘస్థ నుండి బ్యాచ్ అంటారు. గత 20 రోజుల బట్టి నుంచి మా కుర్రోళ్ళు ప్రతిరోజు శ్రమదానం చేయడం అని, ఈ కార్యక్రమం చేయడం అని, తుప్పలు నరకడం అని, 14 స్వరూపాలు ఉండండి. 14 స్వరూపాల దగ్గర డైలీ పనిచేయడం అని, పొద్దున్న పల్లెకి వెళ్ళిపోవడం, మధ్యాహ్నం రావడము, అలాగా వీళ్ళు మేము అంతనివర్చ సంఘస్థులు అందరూ ఇక్కడ ఎప్పటి నుంచో రావడము, ఈ కార్యక్రమం చేయడము చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. అటు విధంగానే చాలా మంది చాలా ఊళ్ళ నుంచి రావడము, ఈ చర్చ్ డెవలప్ చేయడానికి అందరు సహకరిస్తున్నారు. ఆ విధంగానే మా సంఘం సంఘస్థులు ఒక 50 మంది 60 మంది 50 మంది ఉంటారు. అంటే మీ ఆంతోని సంఘం అండి ఇది? అంతనివర్చ సంఘం. అవునండి. ఇక్కడికి వచ్చి అలాగా సేవ చేసుకుంటారు? సేవ చేస్తారు. సరే, ఎలా చేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందండి? మా కుటుంబంలో చాలా అద్భుతాలు జరిగాయండి. తర్వాత మా ఊళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు. డిగ్రీ పాస్ అవడం కానీ, 10th క్లాస్ పాస్ అవడం కానీ, తర్వాత డెలివరీ అదే అయ్యేటప్పుడు కోరుకుంటున్నా కానీ ఆ కోరికలు కానీ, హెల్త్ బాగోకుండా ఆ విధంగా తర్వాత చాలా అద్భుతాలు జరిగాయి మాకు. ఇటు విధంగా నాకు ఈ మధ్యలో రీసెంట్గా నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. నేను 9 వారాలు కోరుకున్నాను. 9 వారాలు రేపు 9వ వారం వస్తే 9 వారాలు అంటే ఏ విధంగా చేస్తారండి? ఏ విధంగా చేస్తామంటే మార్నింగ్ లేస్తామండి. అదే ప్రతి శుక్రవారం మార్నింగ్ లేస్తాం. మార్నింగ్ లేసి ఏం తినకుండా మెట్లన్నీ పైకి వెళ్ళి 14 స్వరూపాలు పూర్తి చేసుకుని కిందకి వస్తామండి. అట్టి విధంగా నాకులాగే చాలా మంది చాలా గ్రామస్తులు వచ్చి అద్భుతం జరుగుతుంది మాకు అందరికీ. ఆ నమ్మకం మీద మేము ఈ సత్యం నమ్ముకున్నాం. ప్రతిరోజు వస్తారు అలాగా? ప్రతి శుక్రవారం, వారంలో ప్రతి శుక్రవారం వస్తాం. మార్నింగ్ వస్తారు. వస్తాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం తినకుండా వస్తాం. 370 మెట్లండి. అవునండి. ఆ మెట్లు కూడా మీరు భోజనం గడి చేయకుండా వెళ్తాం. అప్పుడు నేను 20 సంవత్సరాలు బట్టి వేసుకుంటున్నాను. ఏ సంవత్సరం కూడా ఆగలేదు. నాకు మంచి ఫలితం వచ్చింది. ఇది మాలండి డ్రెస్? ఇది మాలే. సంవత్సరానికి 100 మంది రాక వేసుకుంటారు. మాలండి ఇది? మరి కన్యవర్యం గారి మాలని, కన్యామర్యం గారి మాల. ఈ అవసరాలకు సంబంధించిన చర్చ అండి. ఆర్సిఎం చర్చ సంబంధించింది. అంటే ప్రతి సంవత్సరం నేను ఏ సంవత్సరం కూడా ఆగలేదు. సంవత్సరం కూడా ఇప్పుడు నాకు మంచి మేలు జరిగింది. అలాగే కాదండి, ఇది నెలలో ఎన్ని రోజులు వేసుకుంటారండి? 45 రోజులు. 45 రోజులు వేసుకుంటారండి. 45 రోజులు. 46 రోజులు కూడా కిందనే పడుకోవాలా, నీట్గా ఉండాలి. పూట భోజనం భోజనం చేయాలి. రాత్రులు పగులుగా ఎవరు లోను ఎవరు కూడా ఉండకూడదండి. మనం మనం యుద్ధాంగా మాట్లాడితే రాత్రి నిశ్శబ్దంగా ఉండిపోవడమే. ఇక్కడ భోజనం ఏర్పడి ఎవరు చేస్తారు సార్? ఇక్కడ భోజనాలు ఏర్పడంటే ఇక్కడికి వచ్చిన భక్తులే వాళ్ళు ఇస్తూ ఉంటారు. సహకారం సందా ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క నెలలో మొదటి శుక్రవారం ఒకరు అలాగా సంవత్సరంలో 12 నెలలకి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని ఇస్తూ ఉంటారు ఈ పుణ్యశాస్త్రానికి. ఈ రోజైతే పెదబ్బాయి గారని వాళ్ళు మంగరాజు గారని ఆయన గౌరపేట సమీపంలో గౌరపేటలో ఆయన గారు ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
Ini